హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్లో జేఈఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైనటువంటి తేదీలు కనుక మనం మాట్లాడుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చేసరికి 07/01/2019 అంటే ఈ రోజు నుంచి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 28వ తారీఖు వరకు కూడా మనకి డేట్ అనేది ఉంది. దరఖాస్తు ప్రింట్అవుట్ కాపీల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 4 వరకు కూడా ఉంది. రాత పరీక్ష తేదీ వచ్చేసి ఫిబ్రవరి 10న రాత పరీక్ష అనేది జరుగుతుంది. ఫలితాలు వచ్చేసి మనకి ఎప్పుడంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖున ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ తేదీలు వచ్చేసి మనకి మార్చి 4 నుంచి 7 మధ్యలో ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ తేదీలు అనేవి ఉంటాయి. తుది ఫలితాలు వచ్చేసి అదే మార్చి నెల 11వ తారీఖున మనకి తుది ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క దీని గురించి. అంటే ఒక్క 3 నెలల సమయంలో మనకి ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది మొత్తము కూడా పూర్తవుతుంది. పోస్టుల విషయానికి వస్తే జేఈఏ పోస్టులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు. ఓకే, దీంట్లో చూడండి, మనకి కెమికల్కి సంబంధించి 14, పవర్ యూనిట్కి సంబంధించి 2, ఎలక్ట్రికల్కి సంబంధించి 8, మెకానికల్కి సంబంధించి 10, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 8, మొత్తం ఖాళీలు వచ్చేసరికి 42గా చెప్పడం జరుగుతుంది. అర్హతల విషయానికి వస్తే చూడండి, 50% మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి, కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ప్రొడక్షన్, పవర్ అండ్ యూనిట్ పోస్టులకు డిగ్రీ ఉన్న అర్హత కూడా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అయితే వయసు అనేది 31/12/2018 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎంపిక వచ్చేసి 2 దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్కిల్, ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారిని ఏంటంటే రెండో దశ పరీక్షకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ని, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని, వెబ్సైట్ లింక్ని, ఈ మూడింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, వీటితో పాటు ఏంటంటే నేను telugucompetitive.com అనేటటువంటి ఒక వెబ్సైట్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏంటంటే మీరు చాలా వరకు కూడా ఈ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ అనేవి దాంట్లో ఉంటాయి. మీరు సైన్స్కి సంబంధించి కానీ, జాగ్రఫీ, ఇలా దేనికి సంబంధించి అయినా సరే మీరు చూసుకోవచ్చు. చాలా వరకు కూడా వెబ్సైట్ అనేది బాగుంటుంది. మరో విషయం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి కనుక మీరు అప్లై చేస్తుంటే పేపర్ 2 పార్ట్ బికి సంబంధించి మీకు ఏంటంటే ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. అది మొత్తం వచ్చేసి 30 గంటలు ఉంటుంది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెయిల్ పెట్టండి. మీ పేరు స్పేస్, మీ మొబైల్ నెంబరు స్పేస్, మీరు అంతకుముందులో ఏదైనా బుక్స్ చదువుంటే ఆ బుక్ నేమ్ రాయండి. లేకపోతే మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ అని రాయండి. ఓకే, మేము బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. మీరు 1000 రూపీస్ పే చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఈ యొక్క మెటీరియల్ అనేది లింక్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీ మెయిల్ ఐడిలో అది ప్లే అవుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మెయిల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.